ఫుట్పాత్లు ప్రజలు నడవటానికి మాత్రమే రోడ్డు పక్కన ఫుట్పాత్లు ఉంటాయి. ఆ యొక్క ఫుట్పాత్లను చిన్న చిన్న బిజినెస్ మెన్లు ఆక్యుపై చేసి అక్కడ తోపుడు బండ్లు ఇలాంటివి చిన్న చిన్నవి పెడుతూ అమ్ముతుంటారు. అయితే అప్పుడప్పుడు వాటి మీద రైడింగ్ అవుతుంటాయి. కొన్ని వేల రూపాయలు వసూళ్ళు చేస్తుంటారు. ఆ వసూళ్ళ కలెక్షన్లో కొంత జేబులోకి పోతాయి. ఎందుకంటే దాని మీద అజమాయిషి ఎవడు ఉండడు. ఆ రిసీట్లు కూడా డూప్లికేట్ రిసీట్స్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర డూప్లికేటిజం ఎక్కువ కాబట్టి డూప్లికేట్స్ ఉంటాయి. కొంతమంది జేబుల్లోకి నెట్టుకుంటారు. ఈ విధంగా ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న బిజినెస్ మెన్లు కడుపు పొట్ట కోసం పని చేసుకునేటటువంటి వాళ్ళను పోలీసు యంత్రాంగం అని, రెవెన్యూ యంత్రాంగం అని, మున్సిపాలిటీ యంత్రాంగం అని ఈ నానా యంత్రాంగాలు బాధలు పెడుతుంటాయి వాళ్ళను. కానీ తప్పదు, పొట్టకుటి కోసం ఆ పనులు వాళ్ళు చేయాలి. ఫుట్పాత్లు ఆక్రమించాలి. అయితే దీనివలన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ యార్డ్స్ ఆయా మున్సిపాలిటీలలో కట్టినటువంటి ఈ మార్కెట్ యార్డ్స్ని ఉపయోగించడం లేదు. అవి కంప్లీట్ కావటం లేదు కొన్ని ఏరియాలలో. ఒకవేళ కంప్లీట్ అయినా కూడా అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయి ఈ విధంగా ఫుట్పాత్ల మీద పెడుతుంటారు ఈ చిన్న చిన్న బిజినెస్ మెన్లు పొట్టకూటి కోసం. మరి ఇలాంటి వాళ్ళని అక్కడ ఉండకుండా ఆ యొక్క ఫుట్పాత్ల మీద వెళ్ళగొట్టడం మంచిదే. ఎందుకంటే ప్రజలు నడవటానికి వాటిని కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఫుట్పాత్ ఉండాలి, ప్రతి రోడ్డుకి సైడ్లో నడవాలి, యాక్సిడెంట్లు కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. బాగానే ఉన్నది, నో ప్రాబ్లం. కానీ మరి ఆ చిన్న చిన్న వ్యాపారులకు మార్కెట్లో సరైనటువంటి ప్లేసు దొరక్క ఆ విధంగా వాళ్ళు చేయవలసి వస్తుంది. మరి ఆ విధంగా ఏమైనా మార్కెట్లో ప్రవేశం చేయటానికి బిల్డింగ్లు ఉన్నాయా? కొన్ని మున్సిపాలిటీల్లో మొదలుపెట్టారు కానీ అవి కంప్లీట్ కాలేదు. అవి నాకు తెలిసినంతవరకు కావు కూడా. కారణం ఏంటంటే ఎలక్షన్ల హడావుల్లో వాటిని మొదలుపెట్టడం జరిగింది గత 10 సంవత్సరాల ప్రభుత్వం. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊరిలో మేము అది కట్టాము ఇది కట్టామని చెప్పుకోవటానికి మాత్రమే అవి కట్టడం జరిగింది. వాళ్ళు రారని తెలుసు, మళ్ళీ ప్రభుత్వంలో రారని తెలిసి ఆ విధంగా కట్టారు అని అంటున్నారు ప్రజలు. చూసారా ఎన్ని చిక్కుముడిలో జానడు పొట్ట కోసం? ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.